హాయ్ 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 అండి. ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెష్ మండే, ఫ్రెష్ స్టార్ట్. కానీ అందరికి అనిపిస్తుంది కదండి, మండేస్ ఆర్ ద వెరీ లాంగెస్ట్ థింగ్స్ అంటారు కదా. చాలా వరకు ఉన్న డేస్లో మండేస్ ఆర్ ద వెరీ లాంగెస్ట్ డేస్ అంటారు యాక్చువల్లీ. బట్ ఓకే, ఈరోజు నేను ఇందాక ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి. ఇది మీకు చూడాలనిపిస్తే ఒకసారి దాన్ని కూడా ఒకసారి చూడండి. అండ్ నాకు ఈరోజు వచ్చిన ఛానల్ మెసేజ్ అయితే నేను మాత్రం ఒక సెరెనిటీ చూస్తున్నానండి. ఒక కామ్ బీచ్, ఓకేనా, ఒక కామ్ బీచ్, అక్కడక్కడ ఒక కోకోనట్ ట్రీస్ కనిపిస్తున్నాయి, వాటర్ స్లోగా పీస్ఫుల్గా ఉన్నాయి, అండ్ బ్లూ స్కై, అక్కడక్కడ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి, బ్లూ స్కై ఉందండి. అండ్ 2 డాల్ఫిన్స్ జంప్ చేస్తున్నాయి అనమాట. సో నాకు ఇదంతా ఎలా కనిపిస్తుందంటే, నేను ఇప్పుడు అన్ని ఏరియాస్లో మీకు ఒకసారి చెప్తానండి క్లియర్గా నాకు అనిపించేది. ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే, మేబీ నెక్స్ట్ వీక్ లాంగ్ వీకెండ్ రాబోతుంది. సో మీరు మీ ఫ్యామిలీ, వాటర్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ కూడా. మీకు అంతకుముందు కూడా చెప్పాను కదా నేను. సో మీరు ఇప్పుడు మేబీ ట్రిప్ ఏమన్నా బీచ్ సైడ్, వాటర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? అలా అయితే ఈ రీల్ మీకోసమే అండి. ఇవన్నీ నేను చెప్పేది మర్చిపోయాను, నేను అన్నీ సారీ టు టెల్ యూ, మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నందుకు. ఇవన్నీ టైమ్లెస్ ఛానల్ మెసేజెస్ అండి. ఎవరికి ఎప్పుడు చేరాలో అప్పుడు చేరుతాయి. కంపల్సరీ ఇది మీకు చేరి ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఫాలో మీ, అండ్ ప్లీజ్ కమెంట్ మీ, ఓకేనా. అండ్ ప్లీజ్ క్లెయిమ్ దీస్ ఎనర్జీస్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఎలా అంటే, ఎప్పుడైతే బీచ్ అంటే బ్లూ కలర్ అండి, స్కై ఈజ్ ఆల్సో లైట్ బ్లూ కలర్, బీచ్ ఈజ్ ఆల్సో బ్లూ కలర్. అవి కామ్గా ఉన్నాయంటే మనం ఒక రిలాక్సేషన్, ఇప్పుడు దాకా పోని అలలుగా ఉండి ఇప్పుడు నాకు కామ్గా కనిపిస్తుంటే కనుక, అంటే అన్ని ఏరియాస్లో చూడాలి కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మీరు కామ్ అవుతున్నారు, మీ ఎమోషన్స్ నుంచి కొంచెం కామ్ అండ్ క్లారిటీలోకి వస్తున్నారనమాట. మేబీ మీ రిలేషన్షిప్లో ఇప్పటిదాకా ఏదైనా స్ట్రగుల్ ఉంటే అక్కడి నుంచి ఇద్దరు ఆ ఇష్యూని కొంచెం పాసిఫై చేసుకుంటున్నారు. ఓకే, మన ఇద్దరం కలిసి ఇది రిజాల్వ్ చేసుకుందామని రిజాల్వ్ చేసుకుంటున్నారు, ఆ కామ్నెస్లోకి వస్తున్నారనమాట. ఒకవేళ మీకు హార్ట్ బ్రేక్ అయ్యి ఏమైనా ఇబ్బందిలో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు మీరు రిలీజ్ అయ్యి ఆ అగ్రెసివ్ మోడ్, ఆ ఫీలింగ్లో నుంచి, ఆ టెన్షన్, ఆ స్ట్రెస్లో నుంచి ఇప్పుడు మీరు కామ్లోకి వస్తున్నట్టు. ఇది ఇంకొక ఏరియా. ఇంకొకటి ఏంటంటే, ఫ్యామిలీతో పాటు ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం మీరే బీచ్ సైడ్ మీ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్తున్నట్టు, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు హెల్త్లో ఏమన్నా ఇబ్బంది కనుక ఇప్పుడు దాకా పడుంటే కనుక మీకు ఒక ఓకే, ఇప్పుడు దాకా మనం పడిన టెన్షన్ చాలు, ఇప్పటి నుంచి కొంచెం కామ్గా ఆలోచిద్దాం, నెక్స్ట్ ఏంటో చూసుకుందాం, దీన్ని ఎలా ట్రీట్ చేయించుకుందామో చూసుకుందాం, ఇప్పుడు దాకా జరిగిన అలజడి చాలు, ఆ డిసీజ్ అలా అనిపించగానే ఆ హెల్త్ ఇష్యూ మనకి ఆ ట్రిగ్గర్ అవ్వగానే రకరకాలుగా ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం కదా. సో అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఒక ఆలోచనలోకి వస్తున్నారు, సో దీని ట్రీట్మెంట్ ఏంటి, నేను ఎలాగ ముందుకెళ్ళాలి, దీన్ని ఎలాగ కన్సిడర్ చేస్తే నేను ముందుకెళ్ళి నేను బాగవ్వగలను అనేది ఒకటండి. ఇంకొకటి ఏంటంటే, ఫైనాన్షియల్ ఏరియా, సారీ అండి, ఫైనాన్షియల్ ఏరియాలో ఎలా కనిపిస్తుందంటే, మేబీ ఇప్పుడు దాకా మీరు ఆ ఫైనాన్షియల్ వల్ల కూడా స్ట్రెస్గా ఉండి ఫ్యామిలీలో కూడా అందరికీ ఏదైతే ప్రొవైడ్ చేయాలనుకున్నారో అది ప్రొవైడ్ చేయలేక ఏమైనా స్ట్రగుల్ అవుతుంటే ఇప్పుడు అక్కడి నుంచి మీరు మళ్ళీ కొంచెం ఒక రిలాక్సింగ్ మోడ్లోకి వస్తున్నారనమాట. మోస్ట్లీ ఇది అంత ఎక్కువ స్ట్రగుల్ కనిపించలేదండి నాకు, ఎందుకంటే వాటర్స్ చాలా కామ్గా ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా ఉన్నాయి, డాల్ఫిన్స్ జంప్ చేస్తున్నాయి, హ్యాపీగా ఉంది, స్కై కూడా చాలా క్లియర్గా ఉందన్నమాట, బ్లూ స్కై చాలా క్లియర్గా ఉంది, అంత ఎక్కువ ఈదురుగాళ్ళు కానీ అట్లా ఏమీ లేవు, వైట్ శాండ్ బీచ్ అనమాట, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాఫ్టింగ్ కనిపిస్తుందండి, రాఫ్టర్స్ ఉన్నారు. ఎప్పుడైతే అంటారు కదండి, అలలకు ఎదురు వెళ్ళడం కన్నా అలలతో పాటు వెళ్ళినప్పుడు మీరు ఈజీగా మూవ్ అవ్వగలరు, లైఫ్లో ఒక ఫ్లో వస్తుందని, నాకు అలా కనిపించింది అనమాట. అలలకి ఎదురు వెళ్ళట్లేదు రాఫ్టింగ్, అలలతో పాటు వస్తున్నారనమాట జంప్ చేసుకుంటా, ఆ రాఫ్టింగ్ అనిపించింది. ఎక్కువ క్రౌడీ ప్లేస్ కూడా లేదండి, చాలా పీస్ఫుల్గా ఉంది, ఓకేనా. ఇది మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. అండ్ నాకు చాలా వరకు అయితే మీరు ఒక కామ్నెస్లోకి వెళ్తున్నారు. బ్లూ ఈజ్ ఆల్ అబౌట్ కామ్నెస్ అండి, కామ్నెస్, మెంటల్ క్లారిటీ, ఒక పీస్ అనమాట, ఓకేనా. అందులో వైట్ అండ్ బ్లూ కనిపించిందంటే ఒక పీస్ అండ్ కామ్నెస్లోకి వస్తున్నట్టు. వైట్ క్లౌడ్స్ కనిపిస్తుంది, వైట్ శాండ్ కనిపించింది, చెప్పాను కదా. అండ్ డాల్ఫిన్స్ బాగుంటాయి కదండి. డాల్ఫిన్స్ ఏంటంటే ఫ్రెండ్షిప్, ఐదర్ ఫ్రెండ్స్తో కలిసి మీరు బీచ్కి వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీతో కలిసి బీచ్కి వెళ్ళొచ్చు. ఇట్స్ అబౌట్ పార్ట్నర్షిప్. టూ పెయిర్ వచ్చారు, కపుల్ వచ్చారు అంటే డాల్ఫిన్స్, ఇట్స్ అబౌట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా,
ఓకేనా? అందుకనే ఏదైనా ఫ్యామిలీలో ఏమైనా అలజడులు ఉన్నా సరే, అది ఇప్పుడు మళ్ళీ ఒక కామ్‌నెస్ వైపుకెళ్తున్నట్టు, ఒక పీస్ వైపుకెళ్తున్నట్టనమాట. అలా మీరు తీసుకోవాలి. అర్థమైంది గదా! సో, అలలకెప్పుడు ఎదురెళ్ళకండి. వచ్చేదాన్ని అండ్ ఇంకొకటేంటంటే, ఏదన్నా వస్తూ ఉంటే దాన్ని లెట్ గో చేయండి. అది ఆ ఇష్యూని లెట్ గో చేయండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా వర్స్ట్ కేస్ అయ్యి, అది గనక బ్రేక్ అవుతుంటే రిలేషన్‌షిప్, అక్కడి నుంచి గూడా మీరిప్పుడు కామ్‌నెస్‌కొస్తున్నారు. ఎందుకు బ్రేక్ అయింది? ఎందుకు? వై అనే క్వెషన్ అండి ఎప్పుడు చాలా రాంగ్ అండి. సారీ అండి, నేను ఇలా వేలు చూపిస్తున్నాను. నాకు మాట్లాడేటప్పుడు అలవాటండి. తప్పుగా అనుకోవద్దు. సారీ. ఎప్పుడైతే వై అనే దగ్గర ఉంటే ఆగిపోతామండి. మన జీవితంలో ఏదన్నా మనం అనుకున్నది జరగనప్పుడు చాలా సార్లు మనం అది మళ్ళీ ట్రై చేద్దామని ట్రై చేసినా అది ఫెయిల్ అవుతూ ఉంటే గనక వై అనే క్వెషన్ మార్క్ మన జీవితంలో మిగిలిపోద్ది. ఆ వై అనే క్వెషన్ మార్క్ మన టైంని ఎంత తీసేసుకుంటుందో తెలుసా అండి? దానివల్ల మనం అసలు కోలుకోలేము. మనం ఆ హీలింగ్‌లోకి రాలేము. మనం ఆ కామ్‌నెస్ పీస్‌లోకి అసలు రాలేమనమాట. అండ్ ఆ డిసప్పాయింట్మెంట్ మనకు తెలియని ఒక లిమిటింగ్ బిలీఫ్‌లోకి తీసుకెళ్ళిపోద్ది మనల్ని. అదే లిమిటింగ్ బిలీఫ్ కూడా. ఓకేనా? డిసప్పాయింట్మెంట్ మనల్ని ఒక లిమిటింగ్ బిలీఫ్‌లోకి నాకేది సెట్ అవ్వదు, నాకేది రాదు, ఇక ఇంతే, నా రిలేషన్‌షిప్ ఇంకా కోలుకోదు, ఆ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతామండి. సో, వై అనే క్వెషన్‌ని ఎక్కువసేపు మీ జీవితంలో ఉంచుకోవద్దండి. వై నుంచి ప్లీజ్ కమ్ టు వాట్. వాట్ కెన్ ఐ డూ టు కమ్ ఔట్ ఆఫ్ దిస్ సిట్యుయేషన్? ఏం చేయగలను నేను? ఏం చేస్తే దీని నుంచి బయటకొస్తాను? ఏం చేస్తే నా ఫ్యామిలీతో మళ్ళీ నేను కలిసి పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతాను? ఏం చేస్తే నా ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను? ఏం చేస్తే నా ఫ్రెండ్‌షిప్ బావుంటుంది? ఏం చేస్తే నా హెల్త్ నుంచి నేను రికవర్ అవుతాను? సో, దట్ ఈస్ ఏం చేస్తే నుంచి మీరు కామ్‌నెస్‌కి వస్తున్నారు. అండ్ ఎప్పుడు అలాగే ఉండాలండి. నేను చెప్పాను గదా! మన ఛానల్‌లో ఎప్పుడు మనం హై వైబ్రేషన్‌లోకే వెళ్తూ ఉండాలి. అసలు మనం డిప్రెషన్‌లోకి ఎళ్ళకూడదండి. అస్సలు ఎళ్ళకూడదు డిప్రెషన్‌లోకి. వి ఆర్ ఇన్‌ఫైనైట్ బీయింగ్స్. ఓహ్! ఇది మళ్ళీ ఇంకెటో ఎళ్తోంది. అదిప్పుడు ఎక్స్‌టెండ్ అవుద్ది. సో, ఇంతవరకు చాలు. ఎందుకంటే, మనం మనకి తెలిసినంత వరకు మనం ఎప్పుడు మన వాళ్ళతో పాటు ప్రయాణం చేయాలనే కోరుకున్నాము. మనం ఎప్పుడు అలాగే సంతోషంగా ముందుకెళ్తున్నాము. ఏదన్నా వచ్చినా సరే స్లోగా పాసిఫై చేసుకుంటూ ప్రశాంతంగా ముందుకెళ్తున్నాము. ఓకేనా? నాకు మాక్సిమం ఇక్కడ బ్రేకప్స్ లాంటివేం కనపట్లేదండి. ఒకవేళ మీకు ఇది రెజొనేట్ అయ్యి, ఒకవేళ మీరు ఆ సిట్యుయేషన్‌లో గనక ఉన్నట్టయితే అక్కడి నుంచి కూడా మీకు కామ్‌నెస్‌కొస్తున్నారు. ఒకవేళ ఇప్పటిదాకా ఫైనాన్షియల్‌గా బాగా స్ట్రగుల్ అయ్యి ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు కామ్‌నెస్‌కొస్తున్నారు. ఒకవేళ ఇప్పటిదాకా కెరీర్‌లో ఎక్కువ కాన్సంట్రేట్ చేసి అంత ఎక్కువ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి టైమ్ స్పెండ్ చేయకపోతే అక్కడి నుంచి ఇప్పుడు ఆ కామ్‌నెస్‌కి, ఆ హాలిడే ట్రిప్‌కి అలా సరదాగా ఇప్పుడు మీరు వెళ్ళగలుగుతున్నారు. అలాగా వచ్చిందండి మెసేజ్. మీరు అలాగే తీసుకోవాలి. ఓకేనా? బేసిక్‌గా నాకైతే అవి 3 క్లారిటీ బాగా కనిపిచ్చాయండి. బీచ్, బ్లూ వాటర్స్ పీస్‌ఫుల్‌గా ఉంది. స్కై పీస్‌ఫుల్‌గా ఉంది. అక్కడక్కడ క్లౌడ్స్ ఉన్నాయి. వైట్ క్లౌడ్స్, వైట్ శాండ్ బీచ్ అండ్ రాఫ్టర్స్ అలలతో పాటు అలాగ వస్తున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే ఎదురెళ్ళట్లేదు. అలలతో పాటు అలా స్లోగా వస్తున్నట్టు కనిపిచ్చింది నాకు. అండ్ డాల్ఫిన్స్ హ్యాపీగా జంప్ చేస్తున్నాయి. అండ్ వాటర్ ఈజ్ అబౌట్ ఎమోషన్స్ అండ్ బ్లూ ఈజ్ అబౌట్ కామ్‌నెస్ అండ్ వైట్ ఈజ్ అబౌట్ పీస్‌ఫుల్ అండ్ డాల్ఫిన్స్ ఆర్ అబౌట్ రిలేషన్‌షిప్స్ అండ్ ఫ్రెండ్‌షిప్స్. అండ్ రాఫ్టర్ ఏం చెప్తున్నారు? డోంట్ రెసిస్ట్, గో విత్ ద ఫ్లో. సో, ఇప్పుడు దాన్ని బట్టి మనము కార్డ్స్ తీసుకొని చూద్దాము. ఏ ఏరియాస్‌లో ఇంకా మీకు కావాలి అనేది. అండ్ నేను చెప్పేవన్నీ మీకు కనుక కనెక్ట్ అవుతుంటే డెఫినెట్గా నాతో కనెక్ట్ అవ్వండి. మనమంతా ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీగా బిల్డప్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉందండి. 25 మెంబర్స్ నన్ను అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఎంతవరకు నేను వాళ్ళ జీవితాల్లో ఆ మెసేజెస్ అనేవి కరెక్ట్గా వెళ్తున్నాయి, అలాగా దేవుడు ఎంతవరకు మనల్ని బ్లెస్ చేస్తున్నాడు, అందరం ఎంతవరకు హై వైబ్రేషన్లోకి వెళ్తున్నాము అనేది తలుచుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. చూద్దాం ఏ ఏరియాస్లో ఇంకా జరుగుతుంది. బెస్ట్ కేస్ నుంచి వర్స్ట్ కేస్ దాకా అండి. ఏదొచ్చినా సరే రిసీవ్ చేసుకోండి. అండ్ రిసీవ్ చేసుకున్న దాన్ని వై దగ్గర ఆగిపోవద్దు. హౌ కెన్ ఐ రిజాల్వ్ అనేది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఒక రోజు బాధపడ్డారు, 2 రోజులు బాధపడ్డారు, ఎక్కువ ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ అండి ఏం ఉపయోగం అండి? జీవితాన్ని మనం ఇక్కడికి వచ్చింది సంతోషంగా అనుభవించి ఈ వరల్డ్లో ఉన్న ఆనందాలు, భూమి మీద ఉన్న ఆనందాలన్నీ అనుభవించడానికి, సంతోషాలను అనుభవించడానికి వచ్చాం.
అది మర్చిపోయి ఏంటో చిన్న చిన్న విషయాల్లో గొడవ పెట్టేసుకొని చిన్న చిన్న విషయాల్లో బాధపడి పోనీ ఒక రోజంతా బాధపడండి, 2 రోజులు బాధపడండి చాలు. మళ్ళీ మనుషులతో మళ్ళీ మాట్లాడండి, ప్యాసిఫై చేసుకోండి. బికాజ్ వాళ్ళతో మనం లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నప్పుడు, ఆ ఫ్రెండ్షిప్ మనకు లైఫ్ లాంగ్ కావాలి అనుకున్నాం, వాళ్ళతో మనం లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఓకేనా, అది కమ్యూనికేట్ అయ్యి ముందుగా వెళ్ళాల్సిందే మనం. అండ్ ఇది ఆఫీస్ కూడా, ఒకవేళ కెరీర్లో వచ్చినా కూడా మీరు కెరీర్లో కూడా అలాగే ముందుకెళ్తున్నారండి. ఇప్పుడు దాకా మీరు మీ కొలీగ్స్తో కానీ, మీరు టీమ్ మెంబర్స్తో కానీ, ఆర్ఎల్స్ మీ సీనియర్స్తో కానీ, మీ అఫీషియల్స్తో కానీ ఎవరితో అన్నా మీకు ఇప్పుడు దాకా ఏదైనా సరిగ్గా పడట్లేదా, ఏదైనా ఇబ్బందిగా ఉందా, అక్కడి నుంచి మీరు ఇప్పుడు ప్యాసిఫై చేసుకుంటున్నారు, కామ్నెస్లోకి వెళ్తున్నట్టు అనమాట. ఓకేనా, ఆ ఏరియా కూడా కవర్ అయింది. ఏంటంటే దాని నుంచి ఏదో ఏరియా కవర్ అవ్వలేదు మనకి అనుకుంటున్నాను, సారీ. ఓకేనా, సి హీఈస్ అ గైడ్. మేబీ మీరు ఆ పాసిఫై అవ్వడం కోసం, అలా అవ్వడం కోసం రెడ్ అండ్ రెడ్ చూసారా, నేను కరెక్ట్ టైంకి వస్తున్నానండి మీ జీవితంలోకి. ఎప్పుడు మీకు ఏ అవసరం కావాలో ఆ ఆన్సర్ కరెక్ట్గా తీసుకొని వస్తున్నాను. అలాగా నేను నమ్ముకున్న నా స్పిరిట్ మొత్తం బ్లెస్ చేస్తుంది, మిమ్మల్ని అలాగ బ్లెస్ చేస్తుంది. మీరు నేను అలాగ కనెక్ట్ అవుతున్నాం అనమాట, చూసారా. సో ఇప్పుడు దాకా మీకు ఏదన్నా ఒకవేళ రిలేషన్షిప్లో ఏదన్నా కావాలన్నా మీకు ఒక గైడ్ వస్తున్నారు, ఆ గైడ్ వల్ల మీకు ఒక ఆన్సర్ తెలుస్తుంది, మీకు ఏదో ట్రిగ్గర్ అవుతుంది. అండ్ దానివల్ల మీకు ఇప్పుడు పాసిఫై అవుతున్నారు, మీరు ఇప్పుడు కామ్లోకి పీస్లోకి వెళ్ళబోతున్నారు. అండ్ అదే కెరీర్లో వచ్చినా సరే మీ సీనియర్స్ ఎవరో ఒకళ్ళు, లేకపోతే మీ కొలీగో ఎవరో ఒకళ్ళు మీకు ఒక సొల్యూషన్ చెప్పబోతున్నారు. దానివల్ల మీకు మళ్ళీ ఒకసారి కమ్యూనికేషన్ పెరిగి మీరు దాంట్లో నుంచి బయటికి రాబోతున్నారు. ఆర్ఎల్స్ ఎవరైనా ఫైనాన్షియల్గా ఒక గైడెన్స్ ఇచ్చుంటారు. ఇప్పుడు దాకా మీరు ఈ విషయంలో మీరు ఎందుకు ఆలోచించలేదు, ఇలా ఆలోచించుంటే కనుక మీకు కనుక డెఫినెట్గా బాగుంటుంది కదా అని. సో అక్కడ కూడా మీరు అది ఆ సలహా తీసుకొని అలాగా కామ్నెస్లోకి వెళ్తున్నారు. ఓకేనా, అండ్ హెల్త్లో కూడా మేబీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు సడన్గా మీకు కనిపించి ఏంటిలాగా ఏంటి మీరు వాళ్ళకి ఏదైనా చెప్పి, ఆర్ఎల్స్ ఏదైనా డాక్టర్ని సడన్గా కన్సల్ట్ అయినప్పుడు ఈ ఏరియాలోనే కాదండి, ఈ ఏరియాలో కూడా ఒకసారి చూడండి, దీనివల్ల దీనికి ఏమైనా లింక్ దొరుకుతుందేమో, దానివల్ల మీకు ఏమైనా సొల్యూషన్ రావచ్చేమో అని చెప్పచ్చు. ఓకే, మీకు ఆ గైడెన్స్ వస్తుందండి. ఆ గైడెన్స్ వల్ల కూడా మీరు ఇప్పుడు కామ్నెస్లోకి వెళ్ళబోతున్నారు. అండ్ ఇదో కెరీర్లో కొత్తగా ఆలోచించబోతున్నారు, డెసిషన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు మీరు. ఓకేనా, ఆ డెసిషన్ తీసుకొని డెఫినెట్గా మీరు ఇప్పుడు ముందుకెళ్తారు. అండ్ మీ వాళ్ళతో మీరు ఒక కామ్నెస్ క్రియేట్ చేసుకుంటారు, ఆ బ్యాలెన్స్ వస్తుందన్నమాట. మళ్ళీ ఆ కామ్నెస్, ఆ పీస్ఫుల్నెస్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ నేను చాలాసార్లు విన్నానండి, చాలామంది అఫీషియల్స్ కెరీర్లో వీళ్ళు వెళ్ళే వాళ్ళందరూ, మీటింగ్స్కి అట్లా వెళ్ళే వాళ్ళందరూ బ్లూ ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట, చూసారా. because they want that calmness in mind when they want to crack the project, when they want to do something. So maybe మీరు కొంచెం బ్లూ కలర్ కాస్త లైట్ బ్లూ షేడ్స్, వైట్ అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్స్ కొన్నాళ్ళు మీ దగ్గర ఉంటే ఒక 10-15 డేస్ వాడి చూడండి ఎలా ఉంటుందో. నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. సి ద కార్డ్స్ ఆల్సో కేమ్ బ్లూ అండ్ వైట్. వావ్, సడన్గా అలా కనిపిస్తాయండి, దాన్నే సింక్రానిసిటీస్ అంటారనమాట. సడన్గా మనం దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అయ్యే మన కళ్ళ ముందు కనిపిస్తాయి అనమాట, అలాగే జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద సింక్రానిసిటీ. చూసుకోండి, ఇలా వచ్చిన సింక్రానిసిటీ వస్తుందంటే మనలో అవేర్నెస్ పెరుగుతున్నట్టు. మనలో అవేర్నెస్ పెరుగుతుంది అంటే వావ్, ఇదిగోండి. ఇప్పుడు దాకా మీరు ఒకవేళ ఫైనాన్షియల్ ఏమైనా చిన్న చిన్న విషయాలు ఏమైనా స్ట్రగుల్ అయి ఉంటే ఇప్పుడు డివైన్ నుంచి చెప్పాను కదా, డివైన్ నుంచి ఒక బ్లెస్సింగ్స్ వస్తుంది, మనీ స్టెబిలిటీ రాబోతుంది, కొత్తగా ఏదో ఐడియా రాబోతుంది, దాని నుంచి మీకు మళ్ళీ ఒక కామ్నెస్ రాబోతుంది, మీరు మళ్ళీ ఆ కామ్నెస్లోకి రాబోతున్నారు. ఫైనాన్స్ కవర్ అయింది, కెరీర్ కవర్ అయింది, గైడెన్స్ అన్నిట్లో వస్తుంది, గైడెన్స్ కవర్ అయింది. ఇంకేమన్నా కవర్ అవ్వాలేమో చూద్దాం, ఏదన్నా ఏరియాస్లో ఇంకా ఉందా అని. ఓకేనా, కానీ నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుందండి యాక్చువల్లీ. వావ్, ఎమోషన్స్ మై గాడ్, ఏస్ అండ్ పేజ్ ఇవన్నీ నెంబర్ 1కి సూచిస్తాయండి. నెంబర్ 1 అండ్ 5 ఈజ్ కమ్యూనికేషన్. నేను చెప్పానా కమ్యూనికేషన్ ఉంటుంది, కమ్యూనికేషన్ వల్ల కామ్నెస్ వస్తారని నేను చూడలేదు ఇప్పుడు దాకా. 1 అండి, న్యూ బిగినింగ్స్ అండి. న్యూ బిగినింగ్స్ అన్నప్పుడు డెఫినెట్గా మీరు అది గ్రాప్ చేసుకోండి, డెఫినెట్గా ఏది వచ్చినా కూడా గ్రాప్ చేసుకోండి. ఇది ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవుతుంది. ఇక్కడ కూడా డివైన్ సంథింగ్ అండి, మీరేదో దేవుణ్ణి గట్టిగా కోరుకున్నారండి, చూసారా.
ఏ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్. అంటే మీరేదో గట్టిగా కోరుకున్నారు. అండ్ నాకు తెలిసి ఒకవేళ మీరు వాటర్ సైన్స్ ఆర్ ఎర్త్ సైన్స్ కానీ అండ్ ఫైర్ సైన్స్ కానీ ఏదైనా అయ్యి ఉంటారు. అవునా? అవునైతే కూడా ఇది మీకు రెజనేట్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తోంది. 111 వావ్! వావ్ అండి వావ్! ఇప్పుడు మీరు తీసుకోండి. డెఫినెట్‌గా వితిన్ 1 మంత్ ఆర్ 111 డేస్. ఓకేనా? నాకెందుకో ఈరోజు చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి 111 డేస్ ఆర్ వితిన్ 1 మంత్ టు 11 మంత్స్ లోపల ఇది ఏంటంటే 1 డే కూడా కొంతమందికి స్టార్ట్ అవ్వచ్చు. ఈ చేంజెస్ కనిపించొచ్చు. 11 డేస్‌లో కనిపించొచ్చు. 111 అవర్స్‌లో కూడా కనిపించొచ్చు. ఓకేనా? 111 అవర్స్‌లో కూడా కనిపించొచ్చు. అండ్ లేకపోతే 1 మంత్, వర్స్ట్ కేస్ 11 మంత్స్ అండి. ఓకేనా? మీరైతే స్లోగా కామ్‌నెస్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఐదర్ ఫ్యామిలీలో కొత్తగా ఏదో ఆలోచన రాబోతోంది, లేకపోతే కొత్తగా రిలేషన్‌షిప్ స్టార్ట్ అవుతుంది. మీ బ్రేకప్ అయిన తర్వాత కొత్తగా రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు మళ్ళీ వాటర్ ఫ్లో అవుతుంది చూసారా? అండ్ పైన వైట్ పీజియన్. వావ్! అండ్ కింద కామ్ వాటర్స్. డిడ్ యూ సీ? కామ్ వాటర్స్. సూపర్ అండి. సూపర్‌గా ఉంది. సో అన్ని ఏరియాస్ కవర్ అయినాయండి ఆల్మోస్ట్. కెరీర్ కవర్ అయింది, ఫైనాన్సెస్ కవర్ అవుతుంది, ఎమోషన్స్ కవర్ అవుతుంది. క్రేజీ. మీరన్నిట్లోనూ ఈరోజు అన్ని పాజిటివ్ కార్డ్స్, అందుట్లో అన్ని పాజిటివ్ కార్డ్స్ అండి. నేను చెప్పానా అంత కామ్నెస్ కనిపిస్తుందని. అన్ని పాజిటివ్ కార్డ్స్. అంత కామ్నెస్ ఉంది, అంత పీస్ వస్తుంది. ఏదో మీరు అన్ని పాసిఫై చేసుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు దాకా స్ట్రగుల్ అయి ఉన్న దాని నుంచి బయటకు వస్తున్నారు విత్ యువర్ కమ్యూనికేషన్. ఓకేనా? ఇంట్లో వాళ్ళతో ఏదైనా గొడవ ఉన్నా సరే అది కాస్త పాసిఫై చేసుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడి. అక్కడి నుంచి మీరు నిజంగా వెళ్ళాలి అనుకుంటే గో ఫర్ ఎ హాలిడే, గో ఫర్ ఎ ట్రిప్, గో ఫర్ ఎ ఫన్ రిక్రియేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళండి, వాటర్ బాడీస్ దగ్గర ఉండండి. అప్పుడు ఇంకా మీ కామ్నెస్ ఇంకా యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ ఇంకా ఈ విషయంలో ఏదైనా చిన్న చిన్న స్ట్రగుల్ మీకు మధ్యలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అది రిజాల్వ్ అవుతాయండి. ఓకేనా? డెఫినెట్గా బీచ్ సైడ్, వాటర్ సైడ్, వ్యాలీస్ సైడ్, సమ్వేర్ వాటర్ పార్క్స్ ఆర్ ఎల్స్ ఎక్కడికైనా సరే వీకెండ్ వస్తుంది. ఫ్యామిలీ ఫుల్ఫిల్మెంట్ వస్తుందండి. ఫ్యామిలీ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఇప్పుడు దాకా మీరు మీ ఆలోచనలతో ఎంత నలిగిపోయి ఉంటారో అక్కడి నుంచి బయటకు వస్తున్నారు. ఎంత నలిగిపోయి ఉంటారో ఆలోచనలు మీలో పెట్టేసుకొని మీరు దానివల్ల ఎమోషనల్గా ఎంత పెయిన్ అయి ఉంటారో అక్కడి నుంచి ఇప్పుడు మీకు రిలీఫ్ వస్తుంది. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అండి. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఈ స్ట్రగుల్ నుంచి బయటపడబోతున్నారు. ఈ స్ట్రగుల్ నుంచి 8 ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రగుల్స్. 10 ఈజ్ కంప్లీషన్. పైన రెయిన్బో కనపడుతుంది, వైట్ స్కై కనపడుతుంది, హోల్ ఫ్యామిలీ కనిపిస్తుంది. చూసారా? కంప్లీషన్లోకి వస్తున్నారండి. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. నిజంగా ఈరోజు నేను ఎంతసేపు ఆ మెడిటేషన్లో కూర్చొని ఇంకా ఏమన్నా కనిపిస్తుందేమో. ఆహా, ఇప్పుడు మీకు ఏ ఆలోచన వస్తుందో ఆ ఆలోచననే తీసుకుంటున్నారు, దాన్ని రెసిస్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మీరు గో విత్ ద ఫ్లోకి వెళ్తున్నారు. ఎవరైనా గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అలా ఒక ఫ్లోలో వెళ్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు బయటకు వచ్చేస్తున్నారు, కంప్లీట్గా బయటకు వచ్చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఆపర్చునిటీస్, కొంతమంది కొత్తగా ఆపర్చునిటీస్ రావచ్చు, వాటిని గ్రాప్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ పోయిన దాని గురించి బాధపడకుండా, వై అనే దగ్గర ఆగకుండా ఎందుకు నాకు ఇది రాలేదని ఆలోచించి కొత్తగా వచ్చే ఆపర్చునిటీస్ని గట్టిగా గ్రాప్ చేసుకుంటున్నారు. అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, హాలిడే ట్రిప్ చెప్పానా, ఏదో చేస్తున్నారు నాకు తెలియకుండా మీరు. అండ్ నాకు ఈరోజు మార్నింగే ఇది రిసీవ్ అయిందండి. నాకు తెలీదు, నాకు బాగా నచ్చింది. ఎర్త్ మెసేజెస్ అంటారు వీటిని. సో ఇది కూడా బ్లూ అండ్ వైట్. వావ్. అండ్ మీకు ఏమన్నా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ అంటే ఇష్టమా అండి? అది కూడా చూసుకోండి ఒకసారి. మీరు ఈ మధ్య ఎక్కువ వేసుకుంటున్నారా? ఆర్ఎల్స్ మీరు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు అలా స్టిల్నెస్లో కూర్చున్నప్పుడు మీకు ఏమైనా వైట్ బ్లూస్ కనిపిస్తున్నాయా? ఈ మధ్య స్టార్ట్ అవుతున్నాయా? దాట్స్ ఎ పాజిటివ్ సైన్. ఎక్కడైనా మీరు అటు ఇటు చూసినప్పుడు మీకు వైట్ అండ్ బ్లూ ఎక్కువ కనిపిస్తుందా? ఇట్స్ ఏ పాజిటివ్ సైన్. మీరు ఈ మధ్య వేసుకునే బట్టల్లో వైట్ అండ్ బ్లూ ఎక్కువ వేసుకుంటున్నారా? ఇఫ్ ఎట్ ఆల్ వేసుకుంటే వెరీ గుడ్, వేసుకోకపోతే వేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఓకేనా? ఏమో ఈరోజు నాకు టైమింగ్స్ కూడా చెప్పించారు.
అండ్ నాకు అది నోట్లో ఆగలేదు. నేను చెప్పేసాను మీకు టైమింగ్స్ కూడా. బెటర్ చూసుకోండి. వితిన్ 11 days to 11 months లోపల అందరి జీవితాల్లో ఇది ఇది ఈ మెసేజెస్ వెళ్తున్న అందరి జీవితాల్లో డెఫినెట్గా చేంజ్ కనిపిస్తుందండి. అండ్ నేను గమనించలేదు. వావ్ 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 ఓ మై గాడ్, నేను ఇవన్నీ కావాలని క్రియేట్ చేయట్లేదండి. పొరపాటున ఇదేదో క్రియేట్ చేస్తున్నారు, ఇట్లా చెప్తున్నారు అని అనుకోకండి. నిజంగా నేను ఇప్పుడు చూస్తే నాకు ఏంటో ఒళ్ళు జలతరించేటట్టుగా అయ్యింది ఒక నిమిషం. సంథింగ్ అండి, సంథింగ్ కామ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు మీరు అసలు. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే కామ్నెస్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్తో విత్ ద ఫ్లోలో వెళ్ళడం మొదలెడతామో అప్పుడు అంత పాజిటివిటీ మళ్ళీ స్టార్ట్ అయినట్టు, ఏదో కొత్తగా ఏదో చిగురిచ్చినట్టు ఆ ఫీలింగ్. కొత్తగా చిగురించడం ఇదండి ఏస్ నెంబర్ 1 న్యూ బిగినింగ్స్. వీటిల్లో పేజ్ ఆల్సో న్యూ, కొత్త ఆలోచనలు, కొత్తగా ఏదో చిగురుస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎవరికి నచ్చదండి ఆ బీచ్. కళ్ళు మూసుకొని ఒక్కొక్కసారి పోనీ మీకు ఏమైనా అలజడిగా ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉన్నా కూడా మీకు విజువలైజేషన్ బాగా ఉంటే కనుక ఇది ఇంకొక రెమెడీ అండి. ప్రశాంతంగా కూర్చోండి, కింద గ్రౌండ్ పాదాల కింద ఏదైనా వేసుకొని కూర్చోండి పీస్ఫుల్గా. వారు బాస్పట్లు వేసుకొని మంచిగా ఏదైనా మ్యాట్ మీద కూర్చొని ఒక 5 నిమిషాలు అట్లీస్ట్ ఒక బీచ్ని అలా కామ్గా కూల్గా ఉండే బీచ్ని ఆలోచించుకోండి. ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, ఆ కామ్నెస్ వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి వైట్ అండ్ బ్లూ బట్టలు ఏదైనా వేసుకుంటున్నారా, ఎక్కువగా గ్రాప్ చేస్తున్నారా, అది ఇంకొక రెమెడీ. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ని ఒక అవేర్నెస్తో తాగండి. ఒకవేళ ఆ రోజులో మీకు మేబీ మీరు కామ్నెస్ వైపు వెళ్తున్నా సరే మళ్ళీ ఏవో ఒకటి రీసర్ఫేస్ అవుతుంటాయి కదండి. అంత ఈజీ కాదు కదా ఏదైనా సరే. సో అలా రీసర్ఫేస్ అవుతుంటే గనక మీరు డెఫినెట్గా ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకొని దాన్ని చక్కగా ఇలా పట్టుకొని ఈ వాటర్ నేను ఒక్కొక్క సిప్పు తాగే కొద్దీ నా బాడీలో ఉన్న ఒక్కొక్క సెల్లోకి ఈ వాటర్ వెళ్ళే కొద్దీ నా బాడీ అంతా ఒక కామ్నెస్లోకి వెళ్ళిపోతుంది, నా బాడీ అంతా ఒక పీస్ఫుల్నెస్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటూ అవేర్నెస్తో తాగండి. తాగి ఒక 10 to 11 days తాగి చూడండి. ఒకవేళ ఇంకా మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇక్కడి నుంచి మీరు కామ్నెస్లోకి వస్తారు. రాసి పెట్టుకోవడాలి ఇలాంటివి నేను చెప్పనండి, ఎందుకంటే సిట్యువేషన్ని బట్టి అండి. కొంతమందికి సిట్యువేషన్ సింపుల్గా ఉండొచ్చు, కొంతమందికి సిట్యువేషన్ చాలా భయంకరంగా కూడా ఉండొచ్చు. రెస్ట్ కూడా కామ్నెస్సే కదా. రెస్ట్ చూసారా, బ్లూ స్కై, బ్లూ వాటర్ ఎంత కామ్గా ఉన్నాయో. వావ్. ఇంతకన్నా ఇంకా మన దేవుళ్ళు మనకి ఇంకేం చెప్తారండి. ఎంత క్లియర్గా చూపిస్తున్నారు, మీకు ఎంత క్లియర్గా మెసేజెస్ ఇస్తున్నారో మీరు పాటించండి. నేను చెప్పే రెమెడీస్ అన్నీ 1-2 సార్లు వినండి, మళ్ళీ ఈ వీడియో పాటించండి, డైలీ రొటీన్లోకి ఇలాంటివన్నీ తీసుకోండి. ఓకేనా. ఆర్ఎల్స్ ఇంకా మీకు ఆ వాటర్ తాగుతున్న అవేర్నెస్ కూడా ఇంకా కంప్లీట్గా రావట్లేదా, కాళ్ళు నీళ్ళల్లో పెట్టుకొని కాసేపు అలా కూర్చోండి. ఏదైనా సరే అండి, వాటర్తో మీరు ఏం చేయగలరో అవన్నీ చేయండి. బాడీలో ఒక బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ని ఒక విజువలైజేషన్ తెచ్చుకుంటూ ఉండండి. అండ్ వాటర్ బాగా అనిపిస్తే కనుక కాసేపు వెళ్ళి మీ బాత్ టబ్ ఉంటే దాంట్లో హ్యాపీగా వాటర్లో పడుకోండి, కాసేపు రిలాక్స్ అవ్వండి. లేదు అంటే ఒక బకెట్లో వాటర్ తెచ్చుకొని పీస్ఫుల్గా వేసుకొని కాళ్ళు హ్యాపీగా అలా పెట్టుకొని రిలాక్స్డ్గా కూర్చోండి. అండ్ ఇంకొకటి కూడా మీకు కావాలి అంటే యూట్యూబ్లో బోల్డ్ అని వాటర్ ఫ్రీక్వెన్సీ ఉంటాయండి, వాటర్ మూవ్ అవుతున్నట్టు అలాగా సౌండ్స్ ఉంటాయి కదా. ఒక 5 నిమిషాలు ఎప్పుడైనా బాగా అగ్రెసివ్గా మీకు సీరియస్గా కోపంగా అట్లా ఏమైనా అనిపించి ఎమోషన్స్ ఏమైనా బయటకు వస్తున్నట్టు అనిపిస్తే అది పెట్టుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా వినండి. కామ్నెస్ రాకపోతే చూడండి, ఎందుకో మీరు వస్తున్నారు డెఫినెట్గా. ఎందుకంటే అలలు ఏమీ అలజడిగా నాకేం కనిపించలేదు, చెప్పాను కదా. మంచిగా అలలు కనిపిస్తున్నాయి, ఆరల్స్ కామ్నెస్ బీచ్ కనిపిస్తుంది తప్ప ఇంకేమీ లేదు. అండ్ ఇది అన్నిట్లో జరుగుతుందండి డెఫినెట్గా. పార్ట్నర్షిప్లో, ఫ్రెండ్షిప్లో, రిలేషన్షిప్లో అన్నిట్లో జరుగుతుంది. ఓకేనా. మే యూ ఫైండ్ మూమెంట్స్ ఆఫ్ సెరెనిటీ. సెరెనిటీ ఈజ్ ద వర్డ్ ఐఎమ్ గెటింగ్ కంప్లీట్లీ, that's the serenity. Timing. May this be the right moment. పోస్ట్పోన్ చేయకండి. వెళ్ళాలనుకుంటే హ్యాపీగా ఏదైనా బీచ్ సైడ్కి ఏదైనా హాలిడేకి వెళ్ళరండి. మీకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా చాలా సొల్యూషన్స్ రావచ్చు. ఏమో ఈరోజు నాతో గట్టిగా బలగుద్దినట్టు చెప్పిస్తున్నారు, నాకు తెలీదు. డెఫినెట్గా వస్తారండి, ఆ కామ్నెస్లోకి వస్తారు. ఓకేనా.
దేవుడా! 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 ఇంతకన్నా ఇంకేం బ్లెస్సింగ్స్ కావాలండి. రెయిన్‌బో అండి. విత్ వాటరీ క్లౌడీ రెయిన్‌బో అండి. వర్షం, వర్షం అంటే ఎంత ఎవరికిష్టం ఉండదండి వర్షం అంటే. అంటే బయటికెళ్ళేవాళ్ళు, టైమింగ్స్‌కెళ్ళేవాళ్ళు ఏదో అనుకుంటారు గానీ, ఎమోషనల్ బాడీతో ఉండే వాళ్ళకి వర్షము ఒక రిలీఫ్ లాగా అనిపిస్తదండి. కదా! సీ మే ఎ మిరకిల్ కమ్ టు యూ. దిస్ ఈజ్ మై బ్లెస్సింగ్. మే ఎ మిరకిల్ కమ్ టు యూ. దిస్ ఈజ్ మై బ్లెస్సింగ్. మే అ మిరకల్ కమ్ టు యూ. మీకు నేను మిరకల్స్ మీద మిరకల్స్ రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఆ మిరకల్స్ని అన్నిటిని గ్రాప్ చేసుకోవాలి. మీరు ముందుకెళ్ళాలి. ఆ ముందుకెళ్ళడం కూడా ఏ అలజడి లేకుండా చాలా కామ్నెస్గా, చాలా పీస్ఫుల్గా, చాలా స్టడీగా, చాలా స్ట్రాంగ్గా వెళ్ళాలి. ఎమోషన్స్ని మీరు ఎక్కువ క్యారీ చేయకుండా ఇక్కడి నుంచి నేను ఎలా రికవర్ అవ్వాలి అనేది ఆలోచిస్తూ అలా మీరు ముందుకెళ్ళాలండి. అండ్ దిస్ ఈజ్ ఆల్కమీ. You are an alchemist. When you become that calmness, when you become that study, when you become that strength, then you will become an alchemist. May you find your gold. అంటే ఏదో బంగారం నిధులు లంక బిందులు కాదండి. ఓకేనా? అర్థమైంది కదా? సో అది ఓకేనా? నాకు ఈరోజు భలే నచ్చిందండి. భలే నచ్చింది. అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. అసలు ఎటు చూసినా బ్లూ అండ్ వైట్. వావ్! ఏంటో భలే ఉందండి యాక్చువల్లీ. ఓకేనా? అండ్ ఇవి రెమెడీస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా బ్లూ అండ్ వైట్ ఎక్కువ మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. వాటర్ని మైండ్ఫుల్గా తాగండి. మరీ ఎక్కువగా అనిపిస్తే కనుక హ్యాపీగా కొంచెం కాసేపు వాటర్లో కాళ్ళు పెట్టి చల్లగా అట్లా ఉండేటట్టు చూడండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎంజాయ్ చేయాలి అంటే డెఫినెట్గా మీరు బీచ్ సైడ్ కానీ వాటర్ బాడీస్ సైడ్ కానీ వెళ్ళి చూడండి. డెఫినెట్గా మీకు తర్వాత ఇంకా యాక్టివేట్ అవుతాయి అన్నీ మీకు. అది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. అండ్ ఈ కొత్త ఆపర్చునిటీస్, కొత్త ఆలోచనలు, కొత్త ఫైనాన్షియల్గా, కొత్త రిలేషన్షిప్స్లో రిలేషన్షిప్లో కానీ వీటిలన్నిట్లో మనం కవర్ అయ్యామండి. హెల్త్లో మాత్రం డెఫినెట్గా మీకు సొల్యూషన్ వస్తుంది, చూసుకోండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇది అందరికీ రెజొనేట్ అవ్వాలి. అందరూ ఒక హై వైబ్రేషన్లోకి రావాలి. ఈ వీక్ స్టార్టింగ్లోనే ఇంత బ్యూటిఫుల్ మెసేజెస్ వచ్చినాయి అంటే వీక్ మొత్తం చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతకన్నా గాడ్ బ్లెస్సింగ్స్ ఇంకేముంటాయండి? యూ గాట్ అ మెరకల్, యూ గాట్ అ రెయిన్బో, యూ గాట్ టు బీ రెస్ట్. అసలు ఎంత బాగా మ్యాచ్ అవుతున్నాయో చూడండి. నేను రోజుకి నాకు నిజంగా చెప్తున్నాను కదా, నాకు ఒక్కోసారి గూస్ బంప్స్ వస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంతగా మీరు నాతో కనెక్ట్ అవుతున్నారు, మనం డివైన్తో కనెక్ట్ అవుతున్నాము, డివైన్ మనకి ఇవ్వాల్సిన మెసేజెస్ ఇంత బాగా ఇస్తున్నారు, అండ్ మీరు అంత బాగా రిసీవ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? ప్లీజ్ తీసుకోండి, ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్ని పాజిటివ్గా. మీకు ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుణ్ణి తలుచుకోండి. అండ్ యూనివర్స్ని తలుచుకోండి, బికాస్ యూనివర్స్ ఈజ్ ఆల్ అబౌట్ మిరకల్స్. ప్లీజ్ ట్రై అండ్ బీ ఎన్ ఆల్కమిస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? అండ్ రైట్ టైమింగ్ ఇప్పుడే, డెసిషన్స్ ఇప్పుడే తీసుకోండి. కమ్యూనికేషన్ చేయాలంటే ఇప్పుడే కమ్యూనికేట్ అవ్వండి. రైట్ డెసిషన్స్ తీసుకోండి. ఓకేనా? అండ్ టైమింగ్ని ఎప్పుడు మిస్ అవ్వద్దండి. టైమింగ్ మిస్ అయితే మళ్ళీ ఆ డివైన్ టైమింగ్, మళ్ళీ ఆ పర్ఫెక్ట్ టైమింగ్ రావాలంటే చాలా కష్టం. ఒక్కోసారి జనాలందరూ ఓ డివైన్ టైమింగ్ అని, ఓ డివైన్ ఇంటర్వెన్షన్ అని దీనికోసం వెయిట్ చేస్తారండి. కానీ చిన్న కమ్యూనికేషన్స్తో, చిన్న వాటితో జీవితంలో ఎంత కామ్నెస్ తెచ్చుకోవచ్చో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ దీన్ని మీరు రెసిస్ట్ చేయకండి. గో విత్ ద ఫ్లో. ఐ టోల్డ్ యూ, గో విత్ ద ఫ్లోతో వెళ్తూ ఉండండి అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. యువర్ ఫ్రెండ్స్, యువర్ రిలేటివ్స్, యువర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ గోయింగ్ టు బి రిజాల్వ్డ్ స్లోలీ. ఓకే? బికాస్ చెప్పాను కదా, ఎవరి ఒక ఫ్రీక్వెన్సీ, ఎవరి ఒక కండిషన్ని బట్టి, ఎవరి ఒక గ్రాప్ చేసుకునే దాన్ని బట్టి అది డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ 11 months లోపల, ఎంత సీరియస్ కండిషన్ అయినా కూడా 11 months లోపల అయితే డెఫినెట్గా రికవర్ అవుతుంది. కొంతమందికి 11 days, కొంతమందికి 11 weeks, కొంతమందికి 111 days, కొంతమందికి 1 month to 11 months. ఓకే? బట్ మ్యాక్సిమం మీరు మాత్రం ఎక్కువ వైట్ అండ్ బ్లూ వాడటానికి ట్రై చేయండి. దాంతో సొల్యూషన్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకేనా? ప్లీజ్ ట్రై చేయండి డెఫినెట్గా. ఓకేనా? కొంచెం వైట్ అండ్ బ్లూ ఇంకోల్కేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ లైఫ్లోకి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అండ్ హ్యాపీగా అబ్జర్వ్ చేసుకోండి ఆ ఎనర్జీస్ని బాగా. అండ్ మంచి అఫర్మేషన్స్ చేసుకోండి, బాగా మేనిఫెస్ట్ చేయండి. అండ్ బ్లూనెస్ని, వైట్నెస్ని మెడిటేషన్ చేసుకొని బాగా అబ్జర్వ్ చేసుకోండి.
మీ లైఫ్ టర్న్ అవుతుందండి డెఫినెట్గా. ఎప్పుడైతే మన అలజడి నుంచి మనం ఒక కామ్నెస్కి వచ్చామో ఆటోమేటిక్గా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్, ఒక పెద్ద సైకిల్ నుంచి బ్రేక్ అయి బయటకు వచ్చినట్టు అది అందరికీ టైంని బట్టి అది వస్తుందండి. ఎట్ దేర్ పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది అది డెఫినెట్గా. అండ్ మేబీ ఇది ఒక సైన్ కావచ్చు మీ పర్ఫెక్ట్ టైమింగ్కి. డెఫినెట్గా రిసీవ్ చేసుకోండి. అండ్ గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. నిజంగా గాడ్ బ్లెస్ యూ. అండ్ మోర్ మ్యాజిక్ అండ్ మోర్ మిరకల్స్ ద హోల్ రెస్ట్ ఆఫ్ ద డే అండి. ఓకేనా? సో బెస్ట్ ఆఫ్ సారీ, నేను అసలు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పనండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా? ద హోల్ వీక్, స్టార్టింగ్ ఆఫ్ ద వీక్లోనే అన్నీ పాజిటివ్ అండి. ఒక్కటి కూడా నెగిటివ్ కనిపించట్లేదు. అన్నిటి నుంచి మీరు బయటకు వస్తున్నారు, అన్నిటి నుంచి మీరు కామ్నెస్కి వెళ్తున్నారు, అన్నిటి నుంచి మీరు పీస్లోకి వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు నాది విన్నందుకు, అర్థం చేసుకున్నందుకు, అండ్ దానికి తగినట్టుగా అప్రోప్రియేట్గా డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్లో మీరు ఇంకా బాగా ముందుకి, ఇంకా పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టేక్ వాట్ రెసినేట్స్ అండ్ లీవ్ ద రెస్ట్ అండి. అండ్ నా మెసేజెస్ కనుక మీకు కనెక్ట్ అయ్యి, మీకు కరెక్ట్గా వచ్చి, మీకు అది ట్రిగ్గర్ అయ్యి బాగా అది కనెక్ట్ అయితే కనుక ఈ టైమ్లెస్ మెసేజెస్ని మీరు యాక్సెప్ట్ చేయండి, క్లెయిమ్ చేయండి, అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అండ్ ఎవరైతే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ ఈ పాజిటివ్నెస్లో మీరు ఆల్రెడీ మూవ్ అవుతున్నారండి. ఎందుకంటే నేను డైలీ ఇచ్చే వాటిలో మీరు అవి ఎప్పుడైతే మీ జీవితంలో ఇన్కార్పొరేట్ చేసుకొని మీరు అది ముందుకెళ్తూ ఉంటారో ఆటోమేటిక్గా అందరం ఇలాగే ఎదుగుతాం. అండ్ నా ఉద్దేశం అదే కదండి. అందరం కలిసి ఎదుగుదామండి, అందరం బాగుందాము, అందరం సంతోషంగా ఉందాం. ఓకేనా? టేక్ కేర్ అండి. అండ్ మీ కమెంట్స్ కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తాను. మీకు ఇలా ఏ పాజిటివ్నెస్ వచ్చినా కూడా ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది మీ జీవితాల్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మీరు పాజిటివ్నెస్ చూస్తున్నారు అంటే. ఉండనా మరైతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. టేక్ కేర్.